ఇంకొక 700 కోట్లు, ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు. ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారు. 2019కు ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కు ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒకసారి చూసుకోండి. అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. గతంలో 100ల్లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది. ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల్లో నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా, మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా. ఏ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కో, ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో, రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి, జెన్కో నుంచి దోచిపెట్టాలి. ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి. దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా. ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం. మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు. ఎవరికి రాశారండి? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవంగన్ గారు, ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి 7వ తేదీన ఒక లెటర్ రాశారండి. అంటే బాధటమే కాకుండా 27,500 కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు. ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ రకరకాల డిస్కాముల పేరుతో, అది ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, రకరకాల పేర్లతో దాదాపుగా 38,666 కోట్లు 38,666 కోట్లు అప్పు చేశారంటే ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఆర్ఈసీ దగ్గర నుంచి. దానికి గాను నెల